ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు మనం ప్రారంభించుకుందాం పిల్లరా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, గొప్ప దేవ యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మరొక నూతన దినం కొరకు స్తోత్రాలు. ఈ విధంగా ప్రభువా, మరి తండ్రి మీ వైపు చూడటానికి, మీ సిలువ వైపు చూడటానికి, సిలువలో మీరు పొందిన గాయాల వైపు చూడటానికి దేవా మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మరి తండ్రి ఈ సిలువ దినాల్లో ప్రభువా, మరి తండ్రి దినదినం నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని నింపుతూ, దేవా మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపుతూ మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాడు ఆయన. దేవా ప్రభువా, మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మీరు చేసినప్పటికీ సిలువలో మీరు మౌనం వహించారు. అది మా కొరకే, అందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు ఆయన. మీ చేతుల్లో శక్తి ఉంది, మాటల్లో శక్తి ఉంది. అయినప్పటికీ ప్రభువా, సిలువలో మౌనంగా ప్రభువా మిమ్మల్ని మీరు అప్పగించుకునేశారు. తండ్రి మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇదిగో ప్రభువా, మరి తండ్రి మరొకసారి మీ వైపు చూస్తున్నాం. మీ సిలువలో ఉండేటువంటి శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి సిలువలో కాల్చినటువంటి రక్తంలో ఉండేటువంటి శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా, కృప చూపించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా, మరి తండ్రి మా దైవజనురాల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి ఈ దినాలన్నిటి కొరకు స్తోత్రాలు. మరి విశేషంగా ఈ దినం కూడా ప్రభువా మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి సిలువను గురించినటువంటి అనేక విషయాలు మీరు మాకు బోధిస్తూ ఉండగా మా హృదయాల్లో మేము భద్రపరచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా మీ పట్ల దేవా ఎంతో ప్రేమ, దేవా మరి తండ్రి నాయన అయా ఎంతో విశ్వాసం మాకు దేవా వృద్ధి అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా మరి ఈ దినం గడపబోయేటువంటి ఈ గంట సమయం
మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ బిడ్డలు దేవా వారి కుటుంబాల్లో ఈ రీతిగా ఏకీభవిస్తూ ఉండగా మరి తండ్రి ప్రతి చోట మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకోబోయే ప్రతి విధమైన ప్రార్థనలు కూడా మీరు ఆలకించి దేవా మరి తండ్రి గొప్ప జవాబులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన సమయాన్ని మీరు ఆదరించి అంతవరకు ప్రభువా దేవా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దేవుని మనసుతో అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరదాం ప్రియులారా. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి కూర్చును యేసు రక్తము, సంధి చేసి కూర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, రోగములను పాపును యేసు రక్తము, దురాత్మల పరద్రోలును యేసు రక్తము, దురాత్మల పరద్రోలును యేసు రక్తము,
యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఉన్న దేవుని వాక్యం విందాం. దైవజనురాలు భాను ప్రదాస్ ఆంటీ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ధ్యానముల కొరకు మరి సిద్ధపడి ఉన్న ప్రభు బిడ్డలందరినీ మరొకసారి ప్రభు నామములో అభినందిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దాని కొరకు మనం మత్తయి సువార్తలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59 నుంచి చదువుతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59 నుంచి చదువుతున్నాను. ప్రధాన యాజకును సాక్ష్యము వెదకుచుండిరి, కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుష్యులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పిననిది. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువా, మా రక్షణకు మా నీతికి కారణభూతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినాన తిరిగి మీ యొక్క పాద సన్నిధిలోనికి మేమందరము సజీవులంగా ప్రవేశించడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ కృప కొరకు స్తోత్రాలు. మీ సిలువను ధ్యానించడానికి మాకు అనుగ్రహిస్తున్న ఈ ధన్యకరమైన సమయాలను బట్టి, అవకాశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మిమ్మల్ని ధ్యానిస్తూ నాయన మీ మీద మా తండ్రి మా దృష్టి నిలిపి మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి, మీ ప్రేమతో మరొకసారి మా జీవితాలను ధన్యం చేసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ఈ మీ వాక్య భాగములను మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. మీ యొక్క కృప చొప్పున మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూచినట్లుగా మా మనోనేత్రములను వెలిగించమని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే ప్రభా, మా యొక్క ఆత్మీయ వినికిడిని కూడా మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. శ్రద్ధగా మీ వాక్యం వినడానికి, దానిలో ఉన్న ఆత్మీయ సత్యాలను గ్రహించటానికి మా ప్రభా, తద్వారా మేము ఆత్మీయంగా మేలు పొందడానికి కృప చూపుమని తండ్రి మమ్మల్ని అందరినీ మీ ప్రేమ హస్తాల్లో సమర్పించుకుంటూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ యొక్క సమయంలో మనం మరి యేసు ప్రభును ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు, శాస్త్రులకు తాను మరి 30 వెండి నాణ్యాలు తీసుకొని బదులుగా గెత్సెమనే తోటలో యేసు ప్రభుని అప్పగించినప్పుడు వారు మొదటగా యేసు ప్రభుని ప్రధాన యాజకుడైన కైపా ఇంటికి తీసుకుని వచ్చారు. కైపా ఇంటికి తీసుకుని వచ్చేటప్పటికే అప్పటికే అక్కడ చాలా మంది గ్యాదర్ అయి ఉన్నారు. ప్రధాన యాజకుడైన కైపా, అలాగే మరి మహాసభ వారు, సన్హెద్రిన్ మహాసభకు చెందిన సభ్యులు అనేకులు చేరున్నారు. వీరందరూ కలిసి ఇప్పుడు యేసు ప్రభువును ఎలా చంపించాలి, పట్టుకోవడం అయితే పట్టుకున్నాం, మనకైతే అప్పగించబడ్డాడు ఆయన, కానీ ఇప్పుడు ఆయన ఎలా చంపాలి అని చెప్పి వారు చాలా తర్జన భర్జనలు చేస్తున్న సందర్భంగా అసలు ఎలాగ అది ఇనిషియేట్ చేయాలని వారు ప్రయత్నించారో వాళ్ళ ప్రయత్నాల్లో ఒక ప్రయత్నాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడు 59వ వచనంలో ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెదకుచుండిరి. ఎందుకంటే సాక్ష్యాలతో సహా యేసు ప్రభుని ఒక దోషిగా చెయ్యాలి, యేసు ప్రభుని చంపాలి, యేసు ప్రభుకి మరణ శిక్ష విధించాలి. దానికి మరి పక్కా సాక్ష్యాలు, విట్నెసెస్ కావాలని చెప్పి ఫాల్స్ విట్నెసెస్ కొరకు వాళ్ళు ప్రయత్నం చేశారు. అబద్ధ సాక్షుల కొరకు వారు ప్రయత్నం చేశారు. ఎందుకంటే 2 వ్యక్తులు సాక్ష్యం చెప్తే చాలు ఆ వ్యక్తిని రాళ్ళతో కొట్టి వేసేయచ్చు. ఆ యొక్క వాళ్ళ మీద పెట్టిన సాక్ష్యం, ఆ విట్నెస్ అది కనుక స్ట్రాంగ్ గా ఉంటే 2 వ్యక్తుల సాక్ష్యం చాలు. కాబట్టి అనేక రీతులుగా వారు మరి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. యేసును చంపాలని అబద్ధ సాక్షుల్ని చాలా మందిని పిలిపించారు. ఇంకా చాలా మంది వచ్చారు, చాలా సాక్ష్యాలు చెప్పారు, కానీ వాటికి ఏమి బేస్ లేకుండా అయిపోయింది. అయితే ఒకసారి 2 వ్యక్తులు ఒకేసారి వచ్చి వాళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు. 60-61 వచనాలలో, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పాననిరి. దేవుని జోలికి పోతున్నాడు, దేవుని ఆలయాన్ని గురించి మాట్లాడాడు. ఎందుకంటే
యూదులకి దేవాలయం చాలా విలువైనది. యూదులు వారి హృదయాలలో దేవాలయానికి చాలా ప్రాముఖ్యమైన విలువిస్తారు. నేను మొన్న పొంతి పిలాతుని గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను కదా, ఏ ఏ పట్టణంలో అయితే దేవుని ఆలయం ఉన్నదో ఆ యెరూషలేము పట్టణాన్ని గురించి వాళ్ళు చాలా దే ఆర్ వెరీ పర్టికులర్. యెరూషలేం పట్టణంలోనికి సైన్యాన్ని తీసుకొచ్చినందుకే వాళ్ళు చాలా తిరుగుబాటు చేశారు. సియోను పర్వతము మీదకి ఆ యొక్క తీసుకొచ్చిన బంగారు షీల్డ్స్ మీద దేవతల పేర్లు ఉన్నందుకు వాళ్ళు రిటాలియేట్ చేశారు, తిరుగుబాటు చేశారు. ఆఖరికి దేవాలయపు పన్నును అధికం చేసినందుకు కూడా పిలాతు మీద వాళ్ళు తిరగబడినట్లుగా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు వీళ్ళు ఏమైనా తప్పు తీసుకొస్తున్నారంటే దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో తిరిగి దాన్ని కడతాను అంటున్నాడు. దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్తున్నాడు అని చెప్పి యేసు ప్రభు మీద వారు అబద్ధాన్ని క్రియేట్ చేశారు, లేక ఒక నేరాన్ని మోపారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నీవు ఉత్తరం ఏమి చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏంటి, ఏంటి నువ్వు రెస్పాండ్ అవ్వు, మరి వీళ్ళు చెప్తున్న ఈ సాక్ష్యాన్ని గురించి నువ్వేమంటావు అంటే యేసు ఊరకుండెను. యేసు ప్రభు యొక్క మౌనాన్ని కూడా మనం ఈ సమయంలో గ్రహించాల్సిన వారంగా ఉన్నాం, గమనించాల్సిన వారంగా ఉన్నాం. చూడండి, ప్రతిదానికి మనం మాట్లాడనక్కర్లా, లేక ప్రతిదానికి మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అంటే అవసరాన్ని బట్టే మనం జవాబు ఇవ్వాలి. కొన్నిసార్లు మన మౌనమే అవతల వారికి జవాబుగా ఉంటది. కనుక ప్రతిదానికి మనం జవాబు ఇవ్వడం వల్ల కూడా కొన్నిసార్లు వివాదాలు ఇంకా తీవ్ర రూపాన్ని దాలుస్తూ ఉంటాయి. యేసు ప్రభు శిలువ వద్దకు ఇలాగ శిలువ మరణం వైపుకి ఆయన మరి ముందుకు వెళ్తూ ఉన్న సందర్భంలో హీ వాజ్ సైలెంట్, చాలా మౌనంగా ఉన్నాడు. ఇక్కడ మౌనంగా ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, ఏంటి నువ్వు మాట్లాడమంటే యేసు ఊరకుండెను. యేసు ప్రభు దగ్గర జవాబు లేదా అంటే యేసు ప్రభు దగ్గర జవాబు ఉందండి. దేవాలయమును పడగొట్టి మరి 3 దినాలలో దీన్ని తిరిగి కడతాను అని ప్రభు చెప్పలేదా అంటే చెప్పాడు. ఎందుకు చెప్పాడు, దాని అర్థం ఏంటి, దానికి సంబంధించిన సమాచారం అంతా యేసు ప్రభు దగ్గర ఉన్నది, కానీ యేసు ప్రభు మాట్లాడలేదు. యేసు ప్రభు ఊరకుండెను. ఎందుకంటే యేసు ప్రభు ఎవరికి అవి చెప్పాలో వాళ్ళకి ఆయన చెప్పాడు. ఏ సందర్భంలో అనాలో ఆ సందర్భంలో అన్నాడు. తర్వాత దాని యొక్క అర్థాన్ని, దాని యొక్క మూలార్థాన్ని తాను ఎప్పుడు రివీల్ చేయాలో అప్పుడే రివీల్ చేయాలి. అది ఎప్పుడు బయలుపరచబడాలో లేకపోతే అది ఎప్పుడు గ్రహింపులోకి రావాలో అప్పుడే అది గ్రాహ్యపరచబడుతుంది. కనుక ఇక్కడ యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా మనం చూస్తాము, పిలాతు ముందుకు తీసుకెళ్ళినప్పుడు కూడా వారు అనేక నేరములు యేసు ప్రభు మీద మోపుతూ వచ్చారు. ఇతర సువార్తల్లో ఉంటుంది, ఇక్కడ కూడా ఉన్నది, మత్తయి 27లో కూడా ఉన్నది. మత్తయి 27:17-12 వచనం. మత్తయి సువార్త 27:12 ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీయూ ఇయ్యలేదు. యేసు ప్రభు ప్రత్యుత్తరం ఇవ్వకుండా, యేసు ప్రభు రెప్పలై ఇవ్వకుండా ఆయన మౌనంగా ఉన్నాడనేది మరి మరలా రాయబడుతూ వచ్చింది. ఆ తర్వాత పిలాతు అడుగుతాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగారు. వినపట్టలేదా, నీకు వినలేదా, నువ్వు వీళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో ఏంటి నీ సంగతి అని అడిగితే, అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడి యేసు ప్రభు మౌనంగా ఉండిపోయాడు. యేసు ప్రభు ఉత్తరం ఇయ్యలేదు. యేసు ప్రభు మరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యేసు ప్రభు సైలెంట్గా ఉండిపోయాడండి. యేసు ప్రభు యొక్క సైలెన్స్లో కూడా చాలా గొప్పతనం ఉన్నది. యేసు ప్రభు యొక్క సైలెన్స్ని కూడా మనం రీడ్ చేయగలగాలి. యేసు ప్రభు యొక్క మౌనాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిన వారం ఉన్నాం. చాలాసార్లు మనం మన జీవితంలో ప్రతిసారి స్పందిస్తుంటాం, ప్రతి మాటకు బదులు ఇవ్వాలనుకుంటుంటాం, ప్రతి దానికి రియాక్ట్ అవ్వాలని అనుకుంటాం. కానీ యేసు ప్రభు జీవితాన్ని కనుక మనం క్షుణ్ణంగా ధ్యానం చేస్తే మనం గ్రహించే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాలలో, అన్ని సంఘటనలలో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే మన యొక్క పాత్ర లేకపోతే మన యొక్క షేర్ ఉండాల్సిన అవసరము లేదు. యేసు ప్రభు యొక్క శిరోమరణ సందర్భంలో కూడా యేసు ప్రభు మాట్లాడలేదు. యేసు ప్రభు సైలెంట్గా ఉన్నాడు. అయితే మనం యేసు ప్రభు మీద మోపబడిన ఈ అబద్ధ సాక్ష్యం లేకపోతే ఈ నేరాన్ని గురించి మనం కొంతసేపు ఆలోచన చేయబోతున్నామని చూడండి. యేసు ప్రభు ఈ మాట అనలేదా, అందుకని మౌనంగా ఉన్నాడా? నేను అనలేదు అని చెప్పకుండా నేను అన్నాను అని చెప్పుకున్నట్లేదు. యేసు ప్రభు ఈ మాట అన్నాడు. చూద్దాం, చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 19వ వచనం.
2:19లో యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఈ మాట చెప్పకుండా లేడండి. యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. అందుకే ఆయన నువ్వు చెప్పావా లేదంటే ఆయన ఏమి చెప్పలేదని ఓట్రించలేదు, దబాయించలేదు, అబద్ధం చెప్పలేదు. యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. అయితే యేసు ప్రభు ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడు? ఏంటి యేసు ప్రభు యొక్క మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? అసలు ఈ దేవాలయం ఏంటి? దాన్ని పడగొట్టడం ఏంటి? పడగొట్టబడిన దేవాలయాన్ని 3 రోజుల్లో తిరిగి కట్టడం ఏంటి? దీని యొక్క అసలు మూల అర్థం ఏంటి అనేది మనం కొంతసేపు ఇదేనా ఆలోచన చేయబోతున్నాం. సందర్భం ఏంటంటే యేసు ప్రభు మరి యూదులు వారి యొక్క ఆ పద్ధతుల్లో లేక దేవుడు వాళ్ళకి నిర్ణయించిన ఒక విషయం ఏంటంటే కనీసం సంవత్సరానికి 3 సార్లు వాళ్ళకి నియమించబడిన పండుగల్లో పురుషులు యెరూషలేముకు వెళ్ళాలి. యెరూషలేం పట్టణానికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు కనీసం 3 సందర్భాల్లో దేవాలయంలో కనబడాలి. 3 పండగలు వాళ్ళు ఆచరించాలి. ఒకటి పస్కా పండుగ, రెండవది పులియన్ రొట్టెల పండుగ, అలాగే పర్ణశాలల పండుగ. ఈ పండుగలు చాలా ఫెమిలియర్గా, చాలా రెగ్యులర్గా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. నేను గత దినాల్లో అదే చెప్పాను కదా, యేసు ప్రభు శిలువ మరణం పస్కా పండుగ దినాల్లో జరిగింది. ఆ పండుగ దినాల్లో అల్లర్లు ఏమన్నా జరుగుతాయేమో, లేకపోతే వీళ్ళ ఆచార వ్యవహారాలు నడిపించుకోవడానికి ఇతర జాతుల వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెడతారేమోనని చెప్పి అవన్నీ సజావుగా జరగడానికి ఆ యొక్క యూదయ దేశం మీద గవర్నర్గా నియమించబడి వచ్చి అక్కడ ఉన్నాడని మనం జ్ఞాపకం చేయబట్టాం. కాబట్టి ఇప్పుడు ఇది సందర్భం ఏంటంటే ఒక పస్కా పండుగ. యేసు ప్రభు సేవ ప్రారంభించిన మొదటి సంవత్సరాల్లో లేక ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవలో ఒక పస్కా పండుగకు యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళాడు. యెరూషలేములోని దేవాలయంకి వెళ్ళేటప్పటికి ఆ దేవాలయం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, దేవాలయంలో ఇది 13వ వచనం నుంచి మనకు కనబడుతుంది. 13వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్న విషయాలు నేను బ్రీఫ్ చేసి చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభు దేవాలయంకి వెళ్ళేటప్పటికి దేవాలయంలో పరిస్థితి ఏంటంటే, దేవాలయం యొక్క ప్రాంగణం అంతా లేకపోతే ఔటర్ కోర్ట్ అంతా, ఆవరణం అంతా ఎడ్లతో, గొర్రెలతో, పావురాలు అమ్మే వాళ్ళతో, రోకలు మార్చేవారితో ఫుల్లుగా నిండిపోయి ఉన్నది భయంకరంగా. ఎందుకంటే మరి దేవుని మందిరానికి లేక దేవాలయానికి వచ్చిన వాళ్ళు దేవుని ప్రజలు దేవాలయంలో దేవుని మందిరంలో వారు బలులు అర్పించాలి. ఆవరణంలో వాళ్ళు బలులు అర్పించాలి. కాబట్టి యూదయ దేశం యొక్క వివిధ ప్రాంతాల నుంచి, వివిధ పట్టణాల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళతో పాటు ఎడ్లను, గొర్రెలను, మేకలను వాళ్ళు మరి తోలుకొని రాలేకపోయేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అనువుగా ఉండటానికి దేవాలయం దగ్గరే వాటిని అమ్మేవాళ్ళు అనమాట. అందుకని ఆవరణం అంతా దేవుని ప్రజలతో నిండి ఉండవలసిన ఆవరణము ఎడ్లతోటి, గొర్రెలతోటి, మేకలతోటి నిండిపోయింది. ఎందుకంటే దేవుని ప్రజలు కనీసం ఎడ్లనైనా గొర్రెలైనా అమౌంట్ తెచ్చుకుంటే దాన్ని తక్కువగా మార్చుకుని వాళ్ళు ఎంత ఇయ్యాలో దేవుని మందిరంలో కానుక అంత వేసి వెళ్ళడానికి కూడా రోకలు మార్చే వాళ్ళు కూడా అక్కడ చేరేవారు అనమాట. కాబట్టి వీళ్ళందరితోనే దేవుని మందిరం నిండిపోయింది, దేవాలయం ఆవరణం నిండిపోయింది. అంత అలజడిగా ఉంది, అంత గట్టిగా అరుసుకోవటాలు, మాట్లాడుకోవడాలు, బార్గెయిన్ చేసుకోవడాలు, డబ్బులు ఎక్స్చేంజ్ జరగడం, ఇదంతా చూసేటప్పటికి చాలా దేవుని యొక్క ప్రసన్నత లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధతను వారు సన్మానించడం లేదు. అక్కడ లోకమంతా వచ్చేసింది ఆ దేవాలయంలోకి. అంత వ్యాపారపు అట్మాస్ఫియర్ని చూచి ఇప్పుడు ప్రభువుకి యేసు ప్రభు అక్కడ చాలా కోపంతో ప్రవర్తించినట్లుగా మరి మనం చూస్తామన్నమాట. కోపానికి గురై త్రాళ్లతో కొరడాలను తయారు చేసి, చూడండి యేసు ప్రభు తాళ్లతో కొరడాలను తయారు చేశాడంట. అక్కడ గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేశాడు. అక్కడున్న ఆ దేవాలయపు ఆవరణంలో ఈ వ్యాపారం కోసం పశువుల్ని తెచ్చుకున్న వాళ్ళందరినీ కొరడాలతో కొడుతూ వాళ్ళని బయటికి పంపించేసేసాడు. అంతేకాకుండా రోకలు మార్చే వాళ్ళ రోకలు కూడా చల్లేసేసాడు. అసలు ఆ టేబుల్స్ అన్నింటినీ చెల్లా చెదురు చేసి పావురాలు అమ్మే వాళ్ళతో మాత్రం చెప్పారు, వెళ్ళిపోండి, మీరు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోండి. ఏమనుకుంటున్నారు మీరు? నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడి అని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు యొక్క మాటల్లో కొన్ని మరి లోతైన ఆత్మీయ విషయాలు బయటకు మనం డ్రా చేసుకున్నాం. అంటున్నాడు దేవాలయాన్ని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, దిస్ ఈజ్ మై ఫాదర్స్ హౌస్, ఇది నా తండ్రి ఇల్లు. ఇది ఏమనుకుంటున్నారు మీరు? ఇది ఎవరిది అనుకుంటున్నారు మీరు? దీన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది నా తండ్రి ఇల్లు, దీనిని మీరు వ్యాపారపు ఇల్లుగా చేయొద్దు. ఇదేదో ఒక వ్యాపారపు కేంద్రంగా దీన్ని మార్చడానికి వీల్లేదు. ఇది నా తండ్రి యొక్క ఇల్లు, పరిశుద్ధుడైన నా తండ్రి యొక్క
ఇల్లు అని జ్ఞాపకం చేస్తారు. అంతేకాకుండా ఆయన శిష్యులు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారంట. ఏంటంటే ఒక మాట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే హీ వాజ్ వెరీ జెలస్ ఫర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. హీ వాజ్ వెరీ జెలస్ ఫర్ ద హౌస్ ఆఫ్ హిస్ ఫాదర్. తన తండ్రి ఇంటిని గురించి యేసు ప్రభుకి అంత రోషం, యేసు ప్రభుకి అంత డివైన్ యాంగర్ వచ్చేటప్పటికి, అమ్మో ఎప్పుడు చూడలేదే ఈయన్ని మనం ఇంత కోపంగా, ఈయన ఇంత రోషంగా ఎప్పుడు చూడలేదే. దేవుని మందిరం యొక్క శాంక్టిటీ తగ్గిపోయినప్పుడు, దేవుని మందిరం యొక్క పరిశుద్ధత తగ్గిపోయినప్పుడు ఈయనకి ఎంత కోపం వచ్చిందని చెప్పి వాళ్ళు ఆనాడు దేవుని గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నారంట. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే మాట రాయబడి ఉన్నది. ఆ మాటను వారు జ్ఞాపకం చేసుకున్నారు. చూడండి, అది కీర్తనలో కనబడుతుంది. కీర్తన గ్రంథము 69వ వచనం, Psalm 69 and verse 9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. zeal for your house will consume me అంటారు. నన్ను అసలు కాల్ చేస్తుంది, నన్ను చాలా ఇట్స్ ఫ్లేరింగ్ మీ అప్. నన్ను నాలో దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తిని నన్ను అది అధికం చేస్తుంది అన్న మాట యొక్క శిష్యులు ఆ సమయంలో జ్ఞాపకం చేసుకుంటారనమాట. అంతగా దేవాలయాన్ని గూర్చి యేసు ప్రభు ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోషానికి ఆయన గురవుతాడు. యేసు ప్రభు బాల్యం నుంచి కూడా పస్కా పండుగకి యెరూషలేం వెళ్ళేవాడు. మనకు తెలుసు, లోకాసు 2వ అధ్యాయంలో 12 ఏళ్ల వయసులో కూడా తాను ఒకసారి తన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేంకి వెళ్ళినట్టు, ఆ పస్కా పండుగ ఆచరించి వీళ్ళు వచ్చేస్తుంటే యేసు ప్రభు అక్కడే ఆగిపోయి అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులతో ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు తల్లిదండ్రులు వీళ్ళిద్దరు మళ్ళీ వెతుక్కుంటే వెనక్కి వెళ్ళి, ఏమైనా ఆయన నువ్వు ఇలా చేసావంటే, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అంట. సో తన తండ్రి పనుల మీద తానున్నాడు. తన తండ్రి యొక్క ఇల్లు అపవిత్రం అయిపోతే దానిని తాను భరించలేకపోయాడు. హీ వాజ్ జెలస్ ఫర్ ద హౌస్ ఆఫ్ హిస్ ఫాదర్. అందుకనే దేవుని యొక్క ఇంటిని గూర్చిన ఆసక్తి తాను భక్షిస్తున్న సందర్భంలో, దేవాలయాన్ని గూర్చిన ఆ యొక్క తన తీవ్రతను తాను తెలియపరుస్తున్న సందర్భంలో తాను ఈ మాట కూడా అనేసేశారు ప్రభు. ఇక్కడ ఇది ఇలా కోపం తెచ్చుకుంటా ఉంటే యూదులు అడిగారంట, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగు. ఈ చేస్తున్నావేంటి నువ్వు? మా బిజినెస్ అంతా డిస్టర్బ్ చేసేస్తున్నావు. ఆ ఎడ్లను, మేకలను, గొర్రెలన్నింటినీ తరివేసేసావు, పావురాలన్నింటినీ తీసుకెళ్ళిపోమని చెప్తున్నావు. ఈ బల్లల మీద ఉన్న రోకలన్నీ కొట్టేసేస్తున్నావు. నువ్వు ఈ పనులు చేస్తున్నావేంటి? నువ్వు మాకు ఒక్క సూచక్రియనైనా చూపివా అని అడిగారంట. వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఒక సూచక్రియ కావాలి, నువ్వు చేసే ఒక సూచక్రియ మేము చూడాలనుకుంటున్నాము అంటే, అప్పుడు ప్రభు బదులుగా ఈ మాట చెప్పాడండి. ఇది ఒక గొప్ప సూచక క్రియ. ఇది అర్థమైన రోజే అర్థమవుద్ది, అర్థమైన వారికే అర్థమవుద్ది, జరిగిన రోజే ఇది జరుగుద్ది. మీరు అడగగానే నేను ఇప్పుడు సూచక్రియ చేయను, నేను వచ్చిన కార్యం ఒకటి ఉన్నది, నేను చేయవలసిన ఒక క్రియ ఉన్నది, ఆ క్రియ ఏంటో అని చెప్పి యేసు ప్రభు ఇప్పుడు 19వ వచనంలో మాట్లాడుతున్నారు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. ఈ ఒక సూచక్రియ అడిగే ప్రభు చెప్తున్నాడు, మీకు నియమించబడిన సూచిక క్రియ ఇదే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దానిని నేను లేపుతానని చెప్పాడు. వాళ్ళకి అర్థం కాల, ఏంటి ఇంత దేవాలయాన్ని పడగొట్టామని అడుగుతున్నాడు ఏంటి? అసలు దేవాలయం పడగొడితే అసలు మా లైవ్లీహుడ్ ఏంటి, మా భక్తి ఏంటి, రకరకాల వాళ్ళ రియాక్షన్స్ వెళ్ళిపోయినాయి. వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు, యూదులు గుర్తు చేసుకున్నారంట, ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినముల్లో దానిని లేపుదువా అని. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, నువ్వు 3 రోజుల్లో కడతానంటున్నావేంటి? మమ్మల్ని పడగొట్టమంటున్నావు, మేము ఎంతకాలం టైం తీసుకుంటామో తెలియదు కానీ నువ్వు 3 రోజుల్లో కడతానంటున్నావేంటి? ఈ దేవాలయాన్ని కట్టడానికి 46 లాంగ్ ఇయర్స్ పట్టింది అని యేసు ప్రభువుని వాళ్ళు బదులు ప్రశ్నిస్తారు. అయితే అసలు ఆయన ఎవరిని గురించి మాట్లాడారో 21వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పిన ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. యేసు ప్రభు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతానన్నది తన శరీరం అనే దేవాలయాన్ని గూర్చి. రానున్న దినాలలో, రానున్న కాలంలో వీళ్ళు పడగొట్టబోతున్నారు శరీరం అనే నా దేవాలయం. దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్
ఇంగ్లీష్లో ఉంది, దే ఆర్ గోయింగ్ యూ డెస్ట్రాయ్ దిస్ టెంపుల్ అని అంటాడు. మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి అన్నాడు. ఈ శరీరాన్ని మీరు పడగొట్టబోతున్నారు, నా శరీరం అనే దేవాలయాన్ని మీరు పడగొట్టబోతున్నారు, నేలమట్టం చేయబోతున్నారు, లేకపోతే నన్ను మీరు చంపబోతున్నారు, కానీ 3 దినాల్లో నేను తిరిగి లేవబోతున్నాననే తన మరణాన్ని గురించి, తన పునరుద్ధానాన్ని గుర్చిన ఒక మర్మాన్ని అక్కడ వాళ్ళకు బయలుపరిచారు. వాళ్ళకి అర్థం కాలేదు, యూదులకు అర్థం కాలేదు, యేసుప్రభు యొక్క శిష్యులకు అర్థం కాలేదు. కానీ యేసుప్రభు చనిపోయి యేసుప్రభు 3వ దినాన్ని తిరిగి లేచి వాళ్ళకు కనబడిన తర్వాత అప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారంట. అవును కదా, ఒకప్పుడు యేసుప్రభు ఈ మాట చెప్పాడు కదా అని చెప్పి శిష్యులు జ్ఞాపకం చేసుకొని ఆ లేఖనమును, యేసు చెప్పిన మాటను వాళ్ళు నమ్మారంట. చూసారా, దేవుడు ఈ మాట చెప్పాడండి. దేవుడు చెప్పిన మాటే అక్కడ వాళ్ళు చెప్పారు. దేవాలయాన్ని పడగొడతానన్నాడు, దేవుని ఆలయాన్ని పడగొడతానన్నాడు, 3వ రోజు లేపుతానన్నాడు. ఇంకెంతకన్నా ద్రోహం ఇంకేం కావాలి, ఇంకెంతకన్నా తప్పు ఇంకెవరు చేస్తారు, కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించాల్సిందే అని చెప్పి కొంతమంది అబద్ధ సాక్షులు వచ్చి అక్కడ మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. కానీ యేసుప్రభు అక్కడ వాళ్ళకి జవాబు ఇవ్వలేదు. దేవాలయం అనే అంశాన్ని గురించి కొంత చారిత్రాత్మకంగా, కొంత ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, ఈ దేవాలయాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టిందంట. అంటే యేసు ప్రభు ఉన్న కాలంలో ఉన్న యెరూషలేములోని దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. అయితే మనం కొంచెం ప్రారంభాల్లోకి వెళ్దాం, మొదల్లోకి వెళ్దామండి. నిర్గమకాండంలో మోషే కాలంలో మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారం అనేది దేవుడు మోషే ద్వారా నిర్మింపచేశాడు. వారి 40 సంవత్సరాల అరణ్యయాత్రలో మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఇచ్చాడు, కొలతలు ఇచ్చాడు, మాదిరి చూపించాడు. నువ్వు కిందకి వెళ్ళి ప్రత్యక్ష గుడారం కట్టించు, నేను వారి మధ్యలో నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపచేయమని చెప్పి ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు. 40 సంవత్సరాల అరణ్యయాత్రలో వాళ్ళతో పాటు ఆయన ప్రత్యక్ష గుడారంలో వాళ్ళతో పాటు ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత ఈ యొక్క దేవుని ప్రజలు మరి కనాన్ దేశాన్ని చేరిన తర్వాత యెహోషువ నాయకత్వం కింద కనాన్ దేశం వాళ్ళకు మరి పంచబడిన తర్వాత ఆ తర్వాత యెహోషువ మృతి పొందాడు. మరలా న్యాయాధిపతుల కాలం వచ్చింది, న్యాయాధిపతుల తర్వాత రాజుల కాలం వచ్చింది. మొట్టమొదటిగా సమూయేలు సౌలును రాజుగా మరి ఏర్పరిచాడు, ఆ తర్వాత దావీదును రాజుగా ఏర్పరిచాడు. ఆ టైంలో దావీదు అనుకున్నాడు, నేను దేవునికి ఆలయం కట్టాలి, ఈ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వస్తువులు గుడారంలో ఉండటానికి వీల్లేదు, నేనేమో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉంటూ నా ప్రభు యొక్క ఆ యొక్క ప్రత్యక్ష గుడారము దానికి సంబంధించిన వస్తువులు గుడారంలో ఉండడానికి వీల్లేదు, దేవాలయం కట్టాలని చెప్పి దావీదు చాలా ఆశపడ్డాడు. దావీదు దేవాలయానికి సంబంధించిన వనరులన్నీ సమకూర్చాడు, చాలా బంగారం, చాలా వెండి రిసోర్సెస్ అన్నీ కూర్చాడు. కానీ దేవుడు చెప్పాడు, దావీదు నువ్వు నాకు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు, నేను నీ కుమారుడైన సొలొమోను కాలంలో మందిరం కట్టిస్తానని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే సొలొమోను కాలంలో దేవుని మందిరం కట్టబడిందండి. దట్ వాజ్ ద ఫస్ట్ టెంపుల్. సొలొమోను కాలంలో దేవాలయం కట్టబడింది, అద్భుతమైన దేవాలయం కట్టబడింది. ఆ దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాల కాలంలో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. సొలొమోను తర్వాత మరి రాజులు మారారు. తన కుమారుడైన రెహబాం వచ్చాడు. రెహబాం తర్వాత రాజ్యం 2గా చీలిపోయింది. 2 గోత్రాలు యూదా రాజ్యం అని చెప్పి, 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యం అని చెప్పి వచ్చింది. ఇలాగా 2 రాజ్యాలు కాలాలు గడిచినాయి. ఆ తర్వాత చాలా తరాలు మారిన తర్వాత యూదా రాజు అయిన సిద్కియా కాలంలో బబులోను రాజు వచ్చి ఈ యొక్క దేవుని మందిరాన్ని యెరూషలేమును ముట్టడి వేసి, దేవాలయం మీద దాడి చేసి, దాన్ని ముట్టడి వేసి, దాన్ని పడగొట్టి, దాన్ని శిథిలాలుగా చేసేసాడు. ఆ తర్వాత చెరలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. 70 సంవత్సరాల చెరకాలం తర్వాత రాజైన కోరెష్ కాలంలో తిరిగి వాళ్ళు వచ్చారు. కోరెష్ కాలంలో వెనక్కి వచ్చిన తర్వాత తిరిగి దేవాలయాన్ని జెరుబ్బాబెలు మరలా కట్టించాడు. దీని వివరాలు మనకి ఎజ్రా గ్రంథంలో ఉంటాయి. సో దేవాలయం మొదటి దేవాలయము సొలొమోను చేత కట్టబడింది. 2వ దేవాలయము జెరుబ్బాబెలు చేత కట్టబడింది. జెరుబ్బాబెలు చేత కట్టబడిన తర్వాత మరలా కొన్ని తరాలు, కొన్ని జనరేషన్స్, కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ తర్వాత కూడా మరలా ఆ దేవాలయం మీద, యెరూషలేం పట్టణం మీద చాలా మంది దాడులు చేస్తూ, ముట్టడి వేస్తూ, ఆఖరికి దాన్ని బాగా తక్కువ చేసేసిన తర్వాత ఈ హేరోదు ద గ్రేట్ మహా హేరోదు అనే హేరోదు వచ్చిన తర్వాత మరలా యెరూషలేంలో ఉన్న దేవాలయాన్ని తన వశంలోకి తీసుకున్నాడు. రోమా ప్రభుత్వం
ఆనాడు మరి సామ్రాజ్యాధినేతగా చక్రవర్తిగా ఉన్నప్పుడు, హేరోదు చక్రవర్తిగా ఉన్నప్పుడు, రోమన్ గవర్నమెంట్ ప్రపంచ దేశాలన్నింటినీ పరిపాలన చేస్తున్నప్పుడు, యూదయ దేశంలోని యెరూషలేములో ఉన్న ఈ యొక్క శిథిలావస్థలో ఉన్న మందిరాన్ని, దేవాలయాన్ని హేరోద్ ద గ్రేట్ తీసుకొని దాన్ని రెనోవేట్ చేయడానికి, దాన్ని రిపేర్లు చేసి దాన్ని అద్భుతమైన దేవాలయంగా మార్చడానికి 46 years పట్టిందండి. ఆ మాటని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆ యూదులు చెప్పుకుంటున్నారు, ఈ దేవాలయాన్ని కట్టడానికి ఆ 46 సంవత్సరాలు పట్టిందే. మరి 46 సంవత్సరాలు పడితే నువ్వు ఎలాగా దీన్ని మరలా కడతానంటున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ 3వ దేవాలయం కాలంలో మరి యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. అయితే యేసు ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత దీన్ని గూర్చి చాలా పెద్ద ఇష్యూ చేశారు. దీన్ని చాలా వెలుగులోనికి తీసుకొని వచ్చారు. దేవాలయాన్ని పడగొట్టి 3వ రోజు కడతాడంట, 3వ రోజు కడతాడంట. అంతేకాదు, యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడినప్పుడు కూడా, యేసు ప్రభు శిలువ మీద మరి ఆ యొక్క కల్వరిలో ఆయన శిలువ మీద వ్రేలాడుతూ ఉండకూడా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట చదువుతాను చూడండి. ఇక్కడ యేసు ప్రభువు కల్వరి మీద శిలువలో వ్రేలాడుతూ ఉన్నారు. ఆ మార్గాన వెళ్తున్న వారు తలలూస్తూ ఈ మాటను రిఫర్ చేస్తున్నారండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం, 39 కూడా. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. చూడండి, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా. యేసు ప్రభుకి చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఏంటంటే దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడు. యేసు ప్రభుని ఆయన చెప్పిన ఈ మాటతోటి ఆయన్ని పిలుస్తూ వచ్చారు. యేసు ప్రభుని అవహేళన చేస్తూ వచ్చారు. దానిలో నిజము లేదా, సత్యం లేదా అంటే ఖచ్చితంగా దానిలో సత్యం ఉంది. యేసు ప్రభు శిలువలో చేస్తుంది అదే. వాళ్ళు పడగొడుతున్నారు ఆ దేవాలయాన్ని. 3వ దినాన ఆయన తిరిగి లేవబోతున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో కూడా మనకి ఈ మాట కనబడుతుంది. మార్కు కూడా దీన్ని రికార్డ్ చేశాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం, 15:29లో, అప్పుడు ఆ మార్గమును వెళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా అని చెప్పి యేసు ప్రభుని అవమానం చేశారు. యేసు ప్రభు రోషం తెచ్చుకోలేదు. ప్రధాన యాజకులు నిలదీసి అడిగితే యేసు ప్రభు దాని అర్థం చెప్పలేదు. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆ పేరుతోనే, ఆ మాటతోనే యేసు ప్రభుని పిలిస్తే కూడా యేసు ప్రభు స్పందించడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసండి, he has decided to give his life for us. మన కోసము తన జీవితాన్ని ఆయన ఇచ్చేయాలనుకున్నాడు. ఈ తన జీవితంలో తాను ఒక నిర్ణయం చేసుకున్నాడు, ఒక ఉద్దేశంతో వచ్చాడు, ఒక పర్పస్తో వచ్చాడు. ఐ వాంట్ టు లే డౌన్ మై లైఫ్ ఫర్ మై షీప్. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పాడు. ఆయన వెనుతీయలేదండి. నిజంగా శరీరం అనే తన దేవాలయాన్ని మన కోసం ఆయన డెస్ట్రాయ్ చేయబడడానికి ఆనాటి యూదుల చేతికి, పిలాతు చేతికి, ప్రధాన యాజకుల చేతికి తాను అప్పగించుకున్నాడు. శిలువ మరణం పొందాడు. తిరిగి గొప్పవాడుగా, సజీవుడుగా 3వ దినాన తిరిగి లేచాడు. ఇది మనం చాలా గ్రహించాల్సిన వారంగా ఉన్నాము. తర్వాత చూడండి, ఈ యొక్క కార్యం జరగడంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? హిస్ కరేజ్, ఆయన యొక్క ధైర్యం చూడండి. ఇంకా ఒక 2-3 ఏళ్లకు ముందే తానంత ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఇదిగో ఈ దేవాలయాన్ని మీరు పడగొడతారు, 3వ దినాన్ని నేను దాన్ని లేపుతాను అని చాలా స్పష్టంగా కూడా చెప్పాడండి. ఎంత స్పష్టంగా చెప్పాడో దాన్ని మార్కు రికార్డ్ చేశాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 57 నుంచి 59 వచనాలు. మార్కు, అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని గాని మరి యొక్క దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద చెప్పారు. ఇంకా క్లారిటీ ఉంది చూడండి, గమనించండి. చేతి పని అయిన ఈ దేవాలయాన్ని పడగొడతాను, 3వ దినాన చేతి పని కాని మరి యొక్క దేవాలయాన్ని నేను కడతాను. చేతి పని అయిన ఈ దేవాలయము, మంటితో చేయబడిన ఈ దేవాలయము ఆ తర్వాత చేతి పని కాని దేవాలయంగా కట్టబడబోతుందండి. మంటి శరీరంతో యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మనకు తెలుసు, మహిమ శరీరంతో ఆయన తిరిగి
మరణంలో నుంచి తిరిగి లేచాడు కదా. మగ్దలేని మరి వచ్చి పట్టుకోబోతే అంటాడు ప్రభు నన్ను పట్టుకోవద్దని చెప్పాడు. ఆయన మహిమ దేహంతో, చేతి పని కాని శరీరంతో దేహంలో ఆయన ఉన్నాడు కాబట్టి శిష్యులు తలుపులేసుకునే ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన గదిలోకి వచ్చాడు, వాళ్ళ మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని. అవును, చేతి పని కాని ఈ శరీరాన్ని, చేతి పని అయిన ఈ దేవాలయాన్ని వాళ్ళు పడగొట్టారు. చేతి పని కాని దేవాలయంగా ప్రభు మరలా లేచాడు. సుమా, ఈ మర్మాన్ని గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. అయితే ఇదంతా ఒక వంతు అయితే మనం ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్ళబోతున్నాము. ఈ శరీరం అనే దేవాలయము, యేసు ప్రభుకి ఇవ్వబడిన దేవాలయము, యేసు ప్రభుకి ఇవ్వబడిన ఆ శరీరాన్ని మనకివ్వడంలో హీ హ్యాస్ షోన్ హిస్ కరేజ్, హీ హ్యాస్ షోన్ హిస్ కమిట్మెంట్ అండ్ హీ హ్యాస్ షోన్ హిస్ కాన్సిక్రేషన్. అవునా కదా? ఆలోచన చేయండి. తన దేవాలయము, శరీరం అనే తన దేవాలయం పడగొట్టబడటంలో ఆయన యొక్క ధైర్య సాహసాలు కనబడుతున్నాయి. రెండవది ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన అనుకున్నాడు చేస్తున్నాడు. మూడోది ఆయన యొక్క కాన్సిక్రేషన్, హిస్ డెడికేషన్, తన ప్రతిష్ట, ఒక ప్రతిష్టతో, ఒక కమిట్మెంట్ తోటి వచ్చాడు. ఆ కమిట్మెంట్ని తాను ఫుల్ఫిల్ చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఇది మనల్ని చాలా ఎంకరేజ్ అవ్వాల్సిన విషయం. దీన్ని మనం పూర్తిగా తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. దీని ద్వారా మనం ఎంకరేజ్ అవ్వాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకో చెప్పంటారా? ఈరోజు దేహం అనే దేవాలయము నీకు ఉంది, నాకు కూడా ఉంది. దాని గురించి మనం ఆలోచిద్దామా కొంతసేపు? దేవుడిచ్చిన ఈ దేహం అనే దేవాలయమును యేసు ప్రభు సర్వమానవాళి కోసం పణంగా పెట్టాడు. ఆయన పెట్టబట్టే ఈరోజు మనకు ప్రాణభిక్ష, ఆత్మభిక్ష దొరికింది. ఈరోజు మన ఆత్మలు నశించిపోవటం లేదు. మన ఆత్మ సదాకాలం ప్రభుతో ఉండబోతుంది. ఈరోజు మనకిచ్చిన ఈ దేవాలయం అనే, ఈ దేహం అనే దేవాలయాన్ని గుర్చిన అవేర్నెస్ ఎంతవరకు ఉంది, గ్రహింపు ఎంత ఉంది, ఎంత ఆలోచిస్తున్నాం? చాలాసార్లు నా బాడీ నా ఇష్టం అంటాను, ఎంతన్నా తింటాను మీకేంటి అంటాం, ఎంతసేపు అన్నా పండుకుంటాం మీకేమిటి అంటారు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు 50 టాబ్లెట్ వేసేసుకుంటాను. అమ్మ ఎందుకమ్మా పిచ్చిదాన్ని, ఎందుకు ఇలాంటి పని చేసావమ్మా నువ్వు, నీ హెల్త్ పాడైపోద్దంటే నా జీవితం నా ఇష్టం మీరేంటండి అంటారు. కొంతమంది కిరోసిన్ పోసుకుని కాల్ చేసుకుంటున్నారు. సూసైడల్ టెండెన్సీ, సూసైడల్ అటెంప్ట్స్. ఎందుకమ్మా అలా చేసుకున్నావు అంటే దిస్ ఈజ్ మై బాడీ మై విల్ అంటున్నారు. నో, ఈ దేహం అనే దేవాలయాన్ని గుర్చిన ఒక సరైన అవగాహన మనకు అవసరం. మనం అంశాలు చూడబోతున్నాం. చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం అది. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. మీ దేహము దేవుని ఆలయం. నాకు ఈ మెసేజ్ని గురించి, ఈ మెసేజ్ నేను సిద్ధపడుతుంటే నాకు చాలా భయం వేసింది. నా లైఫ్ను గురించి నాకు నిజంగా ఆ రియల్ కన్సెప్షన్ ఉందా, కాన్సెప్ట్ ఉందా, ఆ కాన్సెప్ట్తో నేను బ్రతుకుతున్నానా, నేను బ్రతకట్లేదు అనిపించిందండి. నీవు దేవుని ఆలయము. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. డూ యు నో? యువర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడుండే ఇల్లు అండి. దేవుడుండే ఇల్లు అంటే ఎలా ఉంటుందో చూడండి. నా తండ్రి ఇల్లు అన్నాడు. అందుకే నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా చేస్తున్నారంటాడు. ఇంకో చోట అంటాడు, మనం చూస్తాం అది కూడా, దానిని మీరు దొంగల గుహగా చేశారంటాడు. గుర్తుపెట్టుకుందామా? ఇది ఎందుకో తెలుసా ఈ జీవితం ఇచ్చాడు దేవుడు? ఎందుకో తెలుసా ఈ దేహం ఇచ్చాడు? ఈ దేహాన్ని దేవునికి ఆలయంగా మనం గుర్తించి దేవుడు నివసించే యోగ్యమైన పరిస్థితులను మనలో మనం నెలకొల్పుకోవాల్సిన వారం ఉన్నాం. మొదటిది. రెండోది ఏంటో చూడండి, 17వ వచనం. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము, గాడ్స్ టెంపుల్ షుడ్ బి హోలీ. అమ్మో, ఈ దేవాలయము అనే ఈ శరీరము, ఈ జీవితము పరిశుద్ధంగా ఉండాలి. యేసు ప్రభు తన జీవితంలో పాపము లేనివాడుగా జీవించాడు. పాపులను, సుంకరులను ప్రేమించాడు, వాళ్ళతో ఉన్నాడు. కానీ ఆయన పాపం అంటించుకోలేదు, ఆయన పాపము చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరు అని అడిగారండి. నో ఆన్సర్. ప్రియమైన వాళ్ళారా, ఈ దేహము దేవుని ఆలయం మొదటిది. రెండోది, ఈ దేహము, ఈ దేవాలయము పరిశుద్ధంగా ఉండాలి. ఈ దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి. ఈ దేవాలయంలో ఏం జరగాలో చూద్దాం. దేవాలయము అంటే ఏం జరుగుతుంది, దేవాలయంలో ఏముంటాయో చూద్దాం. లూకా సువార్త
21వ అధ్యాయం 37 వచనం ప్రభు జీవితంలో నుంచి ఈ మాట. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుతుండెను. ప్రతి దినము దేవాలయంలో ఏమి జరుగుతుందంటే బోధ జరుగుతుంది. దేర్ ఇస్ టీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్, గాడ్స్ లా. దేవాలయంలో ఏముండాలి? దేవుని బోధ ఉండాలి. దేవాలయంలో ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి సుమా. ఈ దేవాలయంలోకి ఏం వెళ్ళాలి? ఈ దేవాలయంలోకి దేవుని మాటలు వెళ్తా ఉండాలి. అందుకే అన్నాడు, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైనది ఒక్కటే, మరి యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. తన దేవాలయాన్ని దేంతో నింపుకుంటుంది? దేవుని మాటలతో, దేవుని బోధతో నింపుకుంటుందండి. కడవరి దినాల్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. నింపుకుందాం మన జీవితాలను దేవుని మాటలతో, ఆత్మ సంబంధమైన పాటలతో, ఆత్మ సంబంధమైన వాక్యాలతో, ఆత్మ సంబంధమైన అనుభవాలతో మన దేవాలయాన్ని నింపుకోవాలి. రెండోది చూడండి, లూకాసు వార్త 18:10. లూకా 18:10లో ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. దేవాలయంలో ఏముంటది? దేవాలయంలో ప్రార్థన ఉంటది. దేవాలయంలో దేవుడి మాటలు వినపడతాయి, దేవాలయంలో ప్రార్థనలు వినపడతాయి. సో ఈ దేవాలయంలో ఏముండాలి? మన జీవితం అనే దేవాలయంలో ప్రార్థనలు ఉండాలండి. ఎందుకు ఈ బాడీ? ఎందుకు ఈ లైఫ్? ఎందుకు ఈ శరీరము తెలుసా? ఈ శరీరము దేవునికి ప్రార్థన చేసుకోవడానికి, దేవుని మాటలతో మనం నింపబడడానికి. ఇంకో మంచి విషయం ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాలు. యేసు ప్రభువును గురించిన ప్రవచనం ఇది. 10:5-7 వరకు చదువుతున్నాను. అందులో ఆ ప్రాఫిటిక్ పార్ట్ చదువుతున్నాను. బలియు అర్పణయు నీవు కోరుకొనలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాపపరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుచ్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఈ దేవాలయంలో దేవుని చిత్తము జరగాలి. దేవుని చిత్తమే జరగాలి. ఈ దేవాలయంలో దేవునికి ఇష్టం లేనిదేది ఈ దేవాలయంలో జరగడానికి వీల్లేదు. ప్రభు అందుకే చెప్పాడు, దిస్ ఈజ్ మై టెంపుల్, దిస్ ఈజ్ మై బాడీ. ఇదిగో ఇది పడగొట్టబోతున్నారు మీరు, కానీ 3వ దినాన తిరిగి నేను కడతాను, ఇది మరలా లేవబోతుంది. మన దేవాలయాన్ని గురించి మనం ఆలోచించుకుందాము. మొదటిది దేవాలయం అన్నాడు. రెండోసారి ప్రభు ఇంకోసారి లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు దేవాలయంలోనికి వచ్చాడు. 45-46 వచనాలు. లూకా 19:45-46. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో క్రయ విక్రయము చేయు వారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగలుగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్ట ఆరంభించెను. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడాలి. రెండోది ఏంటో తెలుసా? మొదటి పదము ఆయన వాడింది దేవాలయము, రెండవ మాట మందిరము. మన బాడీ దేవుని మందిరం అంట. అంటే హరివారం మందిరానికి వస్తున్నాం మనం అందరం. చాలా మందిరాలు వస్తున్నాయి అన్నమాట. ఒక మందిరంలోకి, ఒక ఫిజికల్ కన్స్ట్రక్షన్లోకి, ఒక భౌతికమైన మందిరంలోనికి ఆత్మ సంబంధమైన మందిరాలు చాలా వస్తున్నాయి తెలుసా? నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారు. ఇది యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఐజియా చాప్టర్ 56:7. ఇట్ షుడ్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. ఇందా చెప్పాను కదా, మందిరంలో దేవాలయంలో ప్రార్థనలు ఉంటాయి, దేవాలయంలో బోధ ఉంటుంది. దేవాలయంకి లేదా మందిరానికి ఉన్న ఒక పేరు ఏంటంటే దేవుని ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం. అంతేకాదండి, ఈ మందిరం ఎటువంటి మందిరం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో పేతురు రాస్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. 1 Peter chapter 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు
మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒకటి ప్రార్థనా మందిరము, రెండోది ఆత్మ సంబంధమైన మందిరము. తెలుసా, చాలా పనులు ఉన్నాయి ఈ దేవాలయంతో చేయాల్సిన పనులు. ఏం పని వాటి లేనట్టు మనకి ఇష్టమైన పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే అన్నాడు, దొంగల గుహలాగా అయిపోయింది నా మందిరం. నా ఇష్టం ఏం చేయటం, అంతా మీ ఇష్టమే. దేవుడికి ఇష్టమా లేదా అడగట్లా. వ్యాపారపు టిల్లు చేసేసుకున్నారు. మీకేం కావాలంటే అవి చేసుకుంటున్నారు, మీకు ఏది లాభం అది చేసుకుంటున్నారు. నా మందిరం ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండాలి. ఈ బాడీ ఇట్ షుడ్ బి స్పిరిచువల్, నాట్ కార్నల్. శరీరానుసారంగా బ్రతకడానికి లేదు. మనం యేసుప్రభుని నమ్ముకున్న వారు, ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళం, ఆయన శిలువ వద్దకు వచ్చిన వారం, ఆయన శిలువ అర్థమైన వాళ్ళు. ఆత్మ సంబంధంగా బ్రతకాలి. ఇంకా పైనుంది ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికంట. మనం ఇంగ్లీష్లో ఉంటుంది స్పిరిచువల్ ఆఫరింగ్స్. బలులు అంటే అర్పణలు. ఆత్మ సంబంధమైన అర్పణలు తీసుకురావాలి, ఆఫరింగ్స్ తేవాలంట దేవుని సన్నిలోకి. చాలా పనులు ఉన్నాయండి దేహంతో, బాడీతో చేయాల్సిన పనులు. మనం చాలా పనులు అనగానే మనకి ఈ పనులే గుర్తొస్తాయి, మార్తమ్మ పనులే గుర్తొస్తాయి కదా. అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు జిమ్ముకోవాలి, ఉద్యోగాలు చేయాలి, పిల్లలు క్యారేజీలు కట్టాలి, హోంవర్కులు చేయించాలి. బోల్డని పనులు అయ్యే కనపడుతున్నాయి మనకి. కాదు, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డాము. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాల్సిన వారు మనం. బోల్డన్ ఆఫరింగ్స్ మనం తేవాలి దేవుడి దగ్గరికి, దేవాలయంలోకి. తెలుసా, ఆ రోజు వాళ్ళు ఎడ్లు, మేకలు, గొర్రెలు, పావురాలు తెచ్చారు, కానీ మనం అయిగా తేవాల్సింది. మనం తేవాల్సిన డిఫరెంట్గా ఉన్నాయి. మాటల్లో చెప్పేస్తాను. హెబ్రీ పత్రిక 13:15 ఉంటుంది. ఆఫరింగ్ ఆఫ్ ప్రైజ్, లిప్ ఆఫరింగ్, ప్రైజ్, లిప్ ఆఫరింగ్ ఆఫ్ ప్రైజ్. స్తుతి యాగము. యాగం అంటే ఆఫరింగ్ తీసుకురా దేవుని సన్నిధిలోకి. తెలుసా, పౌలు గారు ఫిలిప్పీ పత్రిక రాస్తూ అంటాడు విశ్వాస యాగము అంటాడు. చూద్దామా ఒక మాట రిఫరెన్స్. ఫిలిప్పీ పత్రికలో విశ్వాస యాగము, ఆఫరింగ్ ఆఫ్ ఫెయిత్, ఆఫరింగ్ ఆఫ్ ఫెయిత్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడ్డాను. ఆఫరింగ్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ అనేది ఒక ఆఫరింగ్ అంట. దేవుడిని నమ్మడమే దేవుడికి తెచ్చిన ఒక అర్పణ అంట. అందుకే ప్రభు అన్నాడు, నేను వచ్చినప్పుడు నాకు ఇచ్చే ఆఫరింగ్స్లో ఫెయిత్ ఉందా లేదా నేను చూస్తాను. ఆఫరింగ్ ఆఫ్ ప్రైజ్, ఆఫరింగ్ ఆఫ్ ఫెయిత్. చాలా ఉన్నాయి. ఉపకారమును ధర్మమును చేయ మరువపడి అవి దేవునికి ఇష్టమైన యాగములు అని ఉన్నాయి. చాలా యాగాలు ఉన్నాయి. ఇంకా ఒక్కటి చెప్పేస్తాను. రోమపత్రిక 12:1 ఉంటుంది, మీరు సజీవమైన యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ దేవాలయం అని ఈ శరీరాన్ని యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ ఆయనకు మనం అప్పగించుకోవాలి. ప్రియమైన వారులారా, యేసు ప్రభు చెప్పాడు, ధైర్యంగా చెప్పాడు ఆయన, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినాన్ని నేను తిరిగి కడతాను. యేసు ప్రభు తన దేవాలయాన్ని అంత ఘనమైన కార్యం కొరకు ఆయన సిద్ధపరచుకుంటే, ఈరోజు దేవుడు మనందరికి ఇచ్చిన ఈ దేవాలయాన్ని దేనికోసం వాడుతున్నాం, దేనికోసం సిద్ధపరుస్తున్నాం? ఈ దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి మనం ఆలోచించుకోవాలి సుమా. 2 కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి. అపోస్తులైన పౌలు 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం. 2 Corinthians chapter 6 and verse 16 చదువుతున్నాను నేను. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఏమైనా పొత్తుందా? ఏమైనా సంబంధం ఉందా? దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం సంబంధం అండి? మనం వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ కదా, మనకి విగ్రహాలకి ఏం సంబంధం అంటాడు. జీవము లేని వాటితోటి, నిర్జీవమైన వాటితోటి మనకేం సంబంధం? లౌకికమైన వాటితోటి మనకేం సంబంధం? విగ్రహ సంబంధమైన వాటితోటి మనకేం సంబంధం? మరి ఏం చేయాలంట? అందుకే సపరేట్గా ఉండమంటున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు, బి సపరేట్, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఎంత శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతున్నాడు ఆలోచించండి. దేవుని ఆలయమైన మనకు లోకంతో ఏం పొందిక, విగ్రహాలతో ఏం పొందిక, అపవిత్రమైన వాటితో ఏం పొందిక? అందుకే మీరు వాటిల్లో నుంచి బయటకు వచ్చేసేయండి, దూరంగా వచ్చేసేయండి అని చెప్పి పౌలు మరి కొరింథీలో ఉన్న విశ్వాసులను
ఎంకరేజ్ చేస్తున్నారు. మనం చాలా ప్రశ్నించుకుందాం సుమా. దేవుడు తన దేహం అనే ఆలయాన్ని ఎంతో అద్భుతంగా దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తనను తాను శిలువ మీద అర్పించుకున్నాడు. ఈరోజు మనకిచ్చిన ఈ దేహం అనే ఆలయాన్ని దేవుని ఆలయంగా గుర్తిద్దాం, పరిశుద్ధాత్మక ఆలయంగా గుర్తిద్దాం. దాన్ని పరిశుద్ధంగా ఉంచాలని గుర్తుపెట్టుకుందాం. దానిలో ఏ వ్యాపారాలు జరగడానికి వీల్లేదు, ఏ దొంగలు కూడుకునే స్థలంగా ఉండడానికి వీల్లేదు. నాకు ఈ ధ్యానం చేస్తుంటే ఒకటి గుర్తొచ్చింది. మత్తయి సువార్త 27:3 చూడండి. ఈ యొక్క ఇస్కరియోతు యూదా వచ్చి ప్రధాన యాజకులు కలుసుకున్నది, ఆ 30 విన్నాణాలు లెక్క డిసైడ్ చేసుకుంది, మళ్ళీ అది వద్దని ఇచ్చేసింది ఎక్కడో తెలుసా? దేవాలయంలో జరిగింది. అది మత్తయి సువార్త 27 చూడండి మీరు, 2, 3, 4 దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి అంటాడు ఇస్కరియోతు యూదా, అయ్యో నేను నిరపరాధ రక్తాన్ని నేను మీకు అప్పగించాను, తీసేసుకోండి 30 విన్నాణాలు అంటే. మాకు నీకేం సంబంధం లేదంటే ఆ 30 విన్నాణాలు ఆడంటే దేవాలయంలో పడేసి వెళ్ళిపోయాడంట. అంటే ఏం చేశారు వాళ్ళు? ప్రభు చెప్పింది కరెక్ట్. దేవాలయాన్ని వాళ్ళు దొంగలు గుహగా చేశారు, దాన్ని వాళ్ళు వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. అంత విచారం కదా. మన దేహం అనే దేవాలయాన్ని, శరీరం అనే దేవాలయాన్ని దేవుని కోసం వాడతాం. 1 కొరింథీ పత్రిక 6:19-20 అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేవాలయం ఇచ్చింది దేవుని మహిమపరచడానికి, ఈ దేవాలయం ఇచ్చింది ఆయనకు ప్రార్థన చేసుకోవడానికి, ఈ దేవాలయం ఇచ్చింది ఆయన మాటలతో మన జీవితాన్ని నింపుకోవడానికి, పరిశుద్ధంగా ఉండటానికి, దేవుని ఆత్మక నిలయంగా ఉండటానికి, ఆత్మ సంబంధమైన ఆఫరింగ్స్ ఆయనకి ఇచ్చుకుంటూ ఆయన సార్వభౌమ చిత్తం మన జీవితంలో నెరవేరేటట్లుగా ఆయనకి మళ్ళీ మనం అప్పగించుకోవాలి. సుమా, హీఈస్ అవర్ రోల్ మోడల్, హీఈస్ అవర్ హీరో. అవునా కాదా? యేసు ప్రభు మన పరిపూర్ణ మాదిరి, యేసు ప్రభు మన హీరో. ఆయన తన దేవాలయాన్ని అద్భుతంగా వాడుకున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన కరేజ్ ఉంది అక్కడ, తన కమిట్మెంట్ ఉంది, తన కాన్సిక్రేషన్ ఉంది. మరి వాట్ అబౌట్ అస్? పిరికోళ్ళలాగా ఉన్నామా? ఒక కమిట్మెంట్ లేకుండా, ఒక నిర్ణయం లేకుండా, దశ లేకుండా మనం ఉంటే ఈసారి మనం అప్పచెప్పుకుందాం. దేవా, నీవు మాకు ఇచ్చిన ఈ దేహం అనే దేవాలయాన్ని నీకోసం ప్రతిష్ఠిస్తాం ప్రభా, నీ కొరకు పరిశుద్ధంగా ఉంచుకుంటాను ప్రభా, నీవు మాలో ఉండు, మేము నీ బిడ్డలంగా జీవిస్తామని చెప్పి ప్రభుకు అప్పగించుకుందాం. దయచేసి అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇష్టమైన విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతా కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదైజనరాల్ని మీ ఆత్మశక్తి బలంతో నింపి దేవా, అనేక విషయాలు దేవా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఆయన దేవా, మరి తండ్రి, ఆ దినాల్లో మరి దేవాలయం గురించి ఎటువంటి ఆసక్తి మీరు కలిగి ఉన్నారు దేవా, మాతో స్పష్టంగా మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఈడ్లు అమ్మేవారిని దేవా, పౌరవాళ్ళు అమ్మేవారిని, రోకలు మార్చేవారిని ఏ రీతిగా ప్రభా మీరు దేవా త్రోలి వేశారో ఆ విషయాలు మీరు మాకు వివరించినందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. నా తండ్రి, ఇల్లుని దేవా వ్యాపార స్థలంగా మీరు మార్చేస్తున్నారని దేవా మీరు ఎంత అయా రోషం కలిగి మాట్లాడారో ఆ విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఇచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నానని దేవా సెలవిచ్చిన ప్రకారం దేవా మరి తండ్రి ప్రభా ఈ దేవాలయం గురించి మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా మరి తండ్రి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దాన్ని మరలా లేపుతానని మీరు సెలవిచ్చినట్లుగా మరి తండ్రి ప్రభా మీరు చేసినటువంటి గొప్ప శిలువ యాగం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా అవును ప్రభా, మా యొక్క దేహము దేవుని ఆలయం ఉన్నదని దేవా మీరు సెలవిచ్చిన మాట కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురాని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మా తండ్రి ప్రభా, మా యొక్క దేహాన్ని మేము దేవుని ఆలయం లాగా మరి తండ్రి భద్రపరచుకోవాలని, దేవా కాపాడుకోవాలని, దేవా మరి తండ్రి పరిశుద్ధంగా ఉంచుకోవాలని మీరు హెచ్చరించిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవాలయంలో ప్రార్థన ఉండాలని మీరు సెలవిచ్చిన మాట కొరకు స్తోత్రాలు. ఈ దేవాలయంలో దేవుని చిత్తం జరగాలని మీరు సెలవిచ్చిన మాట కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. కృప చూపించండి ఆయన. అలాగూ ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలు మేము అర్పించేవారుగా ఉండాలని మీరు సెలవిచ్చినందుకు మీ స్తోత్రాలు. స్తుతి యాగం మేము అర్పించాలని, అలాగూ మరి తండ్రి విశ్వాస యాగం మేము అర్పించాలని దేవా మాతో మాట్లాడుతూ హెచ్చరించిన విధానం అంతా కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాడు. ఆయన దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొంది కానీ మీరు సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు. కృప చూపించండి, సహాయం చేయండి ఆయన. మా జీవితంలో మా యొక్క మరి తండ్రి ప్రభా అయా మా చిత్తం నెరవేర్చుకుంటా ప్రభా మీ చిత్తం నెరవేర్చేటువంటి వారంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా అయా నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడ్డని మీరు హెచ్చరించారు. మీ స్తోత్రాలు.
దేవా రీతిగా ప్రార్థనాపూర్వకంగా మేము ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీకు ఇష్టమైనటువంటి దేవా మరి తండ్రి స్థలముగా మీరు నివసించేటువంటి దేవాలయంగా మా హృదయాల్ని దేవా మేము భద్రపరచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన విన్న వాక్కు మా అందరి హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా మీ బిడ్డలు ఎందరైతే వ్యక్తిగతంగా ఏ ప్రార్థనలు చేసుకున్నారో ఆ ప్రార్థనలన్నిటికీ కూడా గొప్ప జవాబులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని కూడా ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్య శక్తి బలంతో నింపండి. దేవా నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని వాక్యం సెలవిస్తుండగా మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా, సమస్తం సాధ్యం. విశ్వాసంతో నిరీక్షణతో పట్టుదలతో ప్రభా మేమందరం కూడా మీ వైపు చూస్తుండగా గొప్ప కార్యాలు మీ బిడ్డల జీవితాల్లో జరిగించి మీ నామానికి మహిమ మా అందరి జీవితాల్లో గొప్ప సంతోషాన్ని కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎట్టగలకు ప్రభా మరి తండ్రి మీ సాక్షులుగా ప్రభా దేవా ఈ యొక్క ప్రార్థనలో ఏకీపించేటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని మీరే నిలబెట్టుకోమని దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దేని మనసును అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దీవెన సదాకాలం మనందరికీ సదా తోడైనగాక. ఆమేన్.